వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు డిజీ లోన్స్కి సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ చెప్పడానికైతే. సో దాని గురించి డీటెయిల్స్ అంతా మనకి సాయి ప్రసన్న గారు చెప్పేస్తారు. సో అడిగి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసేసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఓకే, సో మొన్న చూస్తే హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పారు, ఎందుకు తీసుకోవాలి, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడైతే కొత్త టాపిక్తో వచ్చేసారు, లైఫ్ ఇన్సూరెన్స్ అని. అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? లైఫ్ ఇన్సూరెన్స్ అనేది పెద్ద కాన్సెప్ట్ మ్యామ్. దాంట్లో టర్మ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి సేవింగ్స్ ప్లాన్ ఉంటుంది, యూలిప్ ప్లాన్ కూడా ఉంటుంది. సో ఈరోజు మీకు మాత్రం సేవింగ్స్ ప్లాన్ గురించి చెప్తున్నాను. ఓకే, టర్మ్ మీరు ఆల్రెడీ విన్నారు, అంటే మనకి ఏదన్నా జరిగితే వచ్చేదాన్ని టర్మ్ ఫ్యామిలీకి వస్తుంది. కానీ ఉన్నప్పుడు నేను ఓకే ఉన్నాను, నేను సేవ్ చేద్దాం అనుకుంటున్నాను, ఫ్యూచర్లో నాకు రిటైర్మెంట్ ఒక బల్క్ అమౌంట్ కావాలి అనుకునే దాన్ని సేవింగ్స్ ప్లాన్లోకి తీసుకొస్తాను. ఓకే, సేవింగ్స్ అంటే ఇప్పుడు నేను 30లో ఉన్నాను, నేను 40 వరకు సేవ్ చేసుకుంటాను. నెక్స్ట్ నాకంతా రిటర్న్స్ రావాలి అనుకునే వాళ్ళు ఎలా చేయొచ్చు, బేస్డ్ ఆన్ అవర్ మన తగ్గట్టు మనం ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు దీన్ని. ఓకే, సో ఇప్పుడు చాలామంది మీరు మొన్న చూస్తే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా మంచిది బెనిఫిట్ అని అంటున్నారు. సో అది కూడా మనం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా? అంటే ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి అన్నది మనకు తెలియదు కదా. సో అలాంటప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ యూజ్ అవుతుంది. సేవింగ్స్ ప్లాన్ అనేది అంటే లైఫ్లో కాన్సెప్ట్ ఇప్పుడు సేవింగ్స్ కాబట్టి, సేవింగ్స్లో ఎలా ఉంటుందంటే మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టు మనకు కవరేజ్ ఇస్తారు. ఓకే, ఇప్పుడు నేను 1 lakh per year సేవ్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఒక 10 years సేవ్ చేసుకుంటాను, మిగతా 20 years నాకు రిటర్న్స్ రావాలి అనుకుంటున్నాను. అంటే మాకు 60 సంవత్సరం వరకు రిటర్న్స్ రావాలి, 60 సంవత్సరం మొత్తం వచ్చేయాలి. ఇది నేను అనుకుంటున్న కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఎంత లిమిట్ మనకు సేవింగ్స్ అన్నది చేసుకోవడం బెటర్ అంటారు? 10,000 20,000 కూడా చేసుకోవచ్చు. అంటే మంత్లీ 10,000 అట్లా కట్టాలా? మంత్లీ కాదు, ఇయర్లీ. 10,000 నేను ఇయర్లీ 1 lakh అనుకుంటున్నాను, అది మంత్లీ కన్వర్ట్ చేశాను అనుకోండి, మంత్లీ డివైడెడ్ బై 1 lakh అంటే ఆల్మోస్ట్ 10,000 12,500 అలా వస్తుంటుంది. ఓకే, అది జరుగుతుంది. నేను 1 lakh అనుకున్నాను, నేను ఒక 10 years సేవ్ చేద్దాం అనుకుంటున్నాను, సరిపోతుంది నాకు. అంటే 1 lakh ఇంటూ 10 years 10 lakhs చేస్తాను. 11th year ఆపుతారు, 12th year నుంచి మనకి 90,000 చొప్పున రిటర్న్స్ ఇస్తూ ఉంటారు. ఎప్పటి వరకు మనం ఎన్ని ఇయర్స్ పెట్టుకుంటే అన్ని ఇయర్స్కి. నేను 30 years పెట్టుకున్నాను, 10 years కట్టేశాను, 1 year వెయిట్ చేశాను, ఇంకా 19 years ఉంటుంది. ఆ 19 yearsకి నాకు ప్రతి ఇయర్ 90,000 ఇస్తూ ఎట్ ది ఎండ్ ఆఫ్ 30th year పాలసీ అయిపోతుంది అనుకున్నప్పుడు నేను కట్టిన 10 లక్షలు నాకు ఇచ్చేస్తారు. ఇది సేవింగ్స్ ప్లాన్ అన్నట్టు. అంటే ఎర్లీగా ఎంటర్ అవ్వడం, ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసేసుకున్నాము, టర్మ్ కూడా తీసేసుకున్నాము, ఇంకా నాకు సేవింగ్స్ చేసుకోవడానికి డబ్బులు ఉన్నాయి అనుకునే వాళ్ళు ఇలా సేవింగ్స్ ప్లాన్కి వెళ్ళిపోతే బెటర్. అసలు ఈ సేవింగ్స్ ప్లాన్స్లో అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయండి? అసలు సేవింగ్స్లో ఇప్పుడు మనకి చైల్డ్ గురించి కొంతమంది ఆలోచిస్తారు. మేము పిల్లలు 2 అమ్మాయిలు పుట్టారు, 2 చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేరు మీద మేము ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఒక 3 ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన అని వీటిలలో వస్తున్నాయి, పోస్ట్ ఆఫీస్లలో కట్టుకోమంటున్నారు. నెలకు 2,000 వేసుకోండి, నెలకు 3,000 వేసుకోండి, అలా సేమ్ ఇదే కాన్సెప్ట్ మనం ఇక్కడ కూడా పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు. స్టడీ పర్పస్లో ఇప్పుడు ఒకవేళ అబ్బాయి 10 years ఉన్నాడు, బీటెక్ అయ్యి US వెళ్దాం అనుకుంటున్నాడు, దానికి తగ్గట్టు మనం ఇప్పుడే FD చేసే బదులు ఆ అమౌంట్ని సేవింగ్స్ ప్లాన్లో చేసుకుంటే అలా చేసుకోవచ్చు. లేదు నేను 30లో ఉన్నాను, నేను ఇప్పుడు సేవ్ చేస్తాను, తర్వాత నేను ఒకవేళ రిటైర్మెంట్ తీసుకున్నా నాకు ఆ డబ్బులు వస్తూ ఉంటాయి అనే వాళ్ళు చేసుకోవచ్చు. బిజినెస్ చేసుకున్న వాళ్ళు కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా రేపు ఫ్యూచర్లో, అలాంటి వాళ్ళు కూడా చేసుకుంటూ ఉండొచ్చు మనం సేవింగ్స్ ప్లాన్లలో. ఓకే, సో పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళు కూడా మనం రిటైర్మెంట్ వస్తుంది, సో తర్వాత ఏంటి పొజిషన్ అన్నప్పుడు కూడా మనం సేవింగ్స్ ఇలా స్టార్ట్. సేవింగ్స్లో ఎలా ఉంటుందంటే మీకు ఇమీడియట్గా ఇన్కమ్ కావాలా, లేదు అంటే మీకు కావాలా. ఇప్పుడు మీరు ఒకవేళ 10 years పెట్టుకున్నాను నేను, నాకు 15th year కల్లా టోటల్ డబ్బులు కావాలి అంటే టోటల్ డబ్బులు కూడా ఇచ్చేస్తారు. లంసమ్ అంటారు దాన్ని. 10 years కట్టాను, 12th yearలో ఇచ్చేయమన్నా ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, నేను నా దగ్గర మా పిల్లల్ని ఎట్టన్నా పంపిద్దాం అనుకుంటున్నాను, 10 సంవత్సరాల టైం ఉంది ఇంకా, సో ఇప్పటి నుంచి నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళు ఎంతో కొంత కల్పిస్తారు కదా నాకు అని ఇన్వెస్ట్ చేసి కరెక్ట్ అబ్బాయి US వెళ్ళేటప్పుడుకో లేదంటే అమ్మాయి పెళ్లి టైంకో దాన్ని తీసేస్తారు. తీసేసినప్పుడు ఆ అమౌంట్ అనేది బల్క్లో యూజ్ అవుతుంటుంది. ఓకే, అంటే మీరు సేవ్ చేసుకుంటాము, సో ఆ మ్యారేజ్ టైంకి ఇలా వచ్చేస్తుంది అని అంటున్నారు. ఓకే, కొంతమంది మిడిల్లోనే చనిపోతూ ఉంటారు, ఏదో ఒక డిసీజ్తోనో యాక్సిడెంట్స్ వల్లనో, సో అప్పుడు ఆ సేవింగ్స్ అనేది ఆ పర్సన్ ఉండరు, సో అప్పుడు వస్తాయా సేవింగ్స్ ప్లాన్లో? అదే మేము మేజర్గా ఇప్పుడు మీరు 1 lakh చేసుకుంటున్నారు,
ఇంటూ 10 times 11 times మాత్రమే వస్తుంది మనకి. అంటే 11 లక్షల వరకు లైఫ్ కవర్ ఇస్తారు. ఓకే. ఒకవేళ ఆ పర్సన్ కడుతున్న ఎక్స్ పర్సన్ చనిపోయారు, 3 సంవత్సరాలు కట్టారు, చనిపోయారు, ఓకే. ఆ 11 లక్షలు ఇచ్చేస్తారు ఎవరికి, వాళ్ళ నామినీకి. ఓకే. ఈ మిగతా 7 సంవత్సరాలు ఏదైతే కట్టాలో ఆ ప్రీమియంని వేవ్ ఆఫ్ చేసేస్తారు, వే ఆఫ్ అంటే కట్టాల్సిన అవసరం లేదు. 10 years అయిపోయిన తర్వాత రిటర్న్స్ వస్తుంటాయి కదా, ఆ రిటర్న్స్ ఆ నామినీకి ఇస్తూ ఉంటారు. అంటే ఎవరి పేరు మీద, అంటే ఒక కూతురు పేరు మీద కడుతూ ఉంటారు ఒక ఫాదర్. సో కూతురు సడన్లీ చనిపోద్ది. సో అలాంటప్పుడు ఆ సేవింగ్స్ అన్నది ఈమె మనీ ఈమెకు వస్తాయా? సేవింగ్స్ అంటే ఇలా ఉంటుందండి, చిన్న ఇఫ్ షీఈస్ మైనర్ తన పేరు మీదే పాలసీ ఉంటుంది. ఓకే. మేజర్ అయితే తను, మేజర్ అయితేనేమో అమ్మాయి పేరు మీదకి వస్తుంది పాలసీ. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోద్ది మైనర్ గా ఉన్నప్పుడు చనిపోయినా. మనం ఇక్కడ గోల్ ఓరియంటెడ్ మ్యామ్, ఇక్కడ నథింగ్. అంటే ఇప్పుడు అమ్మాయి పేరు మీదే మనం పాలసీ తీసుకోం, ఓకే. పేరెంట్ మీదే పాలసీ వస్తుంది. ఓకే. ఓకే. నామినీ మాత్రం అమ్మాయి ఉంటుంది. ఇప్పుడు ఆ ఫాదర్ ఏదైనా అయినా కూతురుకి వస్తుంది. కూతురు ఏమైనా వాళ్ళ ఫాదర్కి అయితే ఆ అమౌంట్ ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. ఓకే. ఇఫ్ సపోజ్ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు, ఆ పాప వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు, 3 years కట్టారు, మిగతా 7 years కట్టాల్సిన అవసరం లేదు, వేవ్ ఆఫ్ ఇచ్చేసి ఆ డబ్బులు ఏదైతే 1 lakh, ఒకవేళ ఆయన 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంటూ 11 times కానీ 12 times కానీ 12 లక్షలు ఇచ్చేస్తారు ఆ పాపకి. ఆ 7 years కట్టకుండా 11th year నుంచి రిటర్న్స్ ఏదైతే మనం ఇస్తున్నామో ఆ రిటర్న్స్ అంతా మళ్ళీ పాపకి ఇచ్చేస్తూ ఉంటారు. ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్, లేదు నాకు 1 time కావాలంటే 1 time సెటిల్మెంట్ కూడా చేసేస్తారు. ఓకే. సో ఇప్పుడు ప్రీమియం అన్నది ఎలా కట్టాలండి యాక్చువల్గా? ప్రీమియం మంత్లీ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ ఉంటుంది, క్వార్టర్లీ ఉంటుంది, ఇయర్లీ ఉంటుందండి. ఏంటండి హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ అంటే నాకు ఎగ్జామ్స్ గుర్తొస్తున్నాయి. అంటే సేమ్ ఎగ్జామ్స్ టైంలో ఎలా అయితే ఎగ్జామ్స్ మనల్ని స్కూల్లో గుర్తు చేస్తూ ఉంటారో, ప్రీమియమ్స్ కూడా అలానే గుర్తుండాలి మ్యామ్ మనకి. ఓకే. ఇప్పుడు ఇయర్లీ ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు నేను 1 lakh పర్ యానం పెడదాం అనుకుంటున్నాను. నా దగ్గర 1 lakh ఒకటేసారి రాకపోవచ్చు. నెలకి మీరు అన్నట్టు 8,000, 8,300 ఎంత అవుతుంది, 8,300 నేను కట్టుకోగలుగుతాను. సో పాలసీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. లేదు ఒకటేసారి నాకు పొలాలు ఉన్న వాళ్ళు అయితే పంట రాగానే కట్టేసుకుంటారు, బిజినెస్ ఉన్న వాళ్ళైతే ఆ బిజినెస్ అమౌంట్స్ కట్టేసుకుంటారు. శాలరీ వాళ్ళకే మేజర్ ఇబ్బంది. సో శాలరీ వాళ్ళు మంత్లీ పెట్టుకుంటారు, క్వార్టర్లీ పెట్టుకుంటారు, హాఫ్ ఇయర్లీ పెట్టుకుంటారు, ఇయర్లీ పెట్టుకోవచ్చు. మనకి ఒకవేళ 1 year మర్చిపోయాం మనం కట్టడం, అంటే మన పరిస్థితి బాగాలేక కట్టలేని పరిస్థితిలో ఉన్నాము, 1 year వరకు మనకు టైం ఇస్తారు. మళ్ళీ ఒక నెక్స్ట్ ఇయర్ మనం కంటిన్యూ అవ్వాలి అనుకుంటే ఈ అమౌంట్ ఆ అమౌంట్ కలిపి కొంచెం ఫైన్తో కట్టేసుకుంటే పాలసీ కంటిన్యూ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు పాలసీస్ గురించి చాలా బాగా చెప్పారు. సో కొంతమంది మిడిల్లోనే చనిపోతారు అన్నాడు కదా, కొంతమంది న్యాచురల్ డెత్ అవుతుంది, కొంతమంది యాక్సిడెంట్ ఉంటుంది, కొంతమంది లవ్ ఫెయిల్యూర్స్ వల్ల కూడా చనిపోతూ ఉంటారు. సో మరి అలాంటప్పుడు సో ఇప్పుడు కొంతమంది ఎలా అంటే, సరే తను సూసైడ్ చేసుకుని తనే బలవంతంగా చచ్చిపోయాడు కాబట్టి పాలసీస్ అనేది వర్కౌట్ అవ్వవు, క్లెయిమ్ కావు అని కొంతమంది అంటుంటారు. 1 year వెయిటింగ్ పీరియడ్ సూసైడల్ కూడా. 1 year వెయిటింగ్ పీరియడ్ దాటి వచ్చిన తర్వాత అది కవరేజ్ ఇస్తూ ఉంటారు. మనిషి కావాలని చనిపోడు, కాకపోతే లవ్ ఫెయిల్యూర్స్ వల్ల మోసం చేశాడని చనిపోతారు కొంతమంది. పాలసీ మాత్రం ఆన్ కండిషన్ 1 year దాటిన తర్వాత కనుక తనకి ఏదైనా జరిగి సూసైడల్గా కానీ ఏది కానీ జరిగినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి అయితే మిగతా అమౌంట్స్ అయితే ఇచ్చేస్తారు. సేవింగ్స్ ఏంటిదంటే మన ద్వారా మనం ఇన్వెస్ట్ చేసుకుంటున్న అమౌంట్. సో ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది మన అమౌంట్ మనకు రిటర్న్ ఇస్తారు. ఒకవేళ అస్సలు కట్టట్లేము, ఉన్నాము కానీ కట్టలేని పరిస్థితి, అసలు కట్టట్లేము, 1 lakh కట్టాము ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కట్టాము, థర్డ్ ఇయర్ నుంచి కట్టడానికి మన దగ్గర అవ్వట్లేదు, మన పాలసీ సరెండర్ చేస్తే ఒక అమౌంట్ అయితే ఇస్తారు మేము 2 lakhs. సరెండర్ అంటే ఎలాగండి? అంటే మనం ఆ కంపెనీకి వెళ్ళి మేము కట్టలేకపోతున్నామండి, మా ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేదు, మేము తీసుకున్నాము కానీ ఇప్పుడు కట్టలేకపోతున్నాం అనేసి ఆ పాలసీ బాండ్ ఇచ్చేస్తే అప్పటికి 2 ప్రీమియంలు కట్టున్నాం, 2 lakhs వరకు కట్టాం కదా, మనకి 50,000 60,000 రిటర్న్ ఇస్తారు. మొత్తం ఇమ్మంటే అవును, ఎందుకంటే మీరు కూడా అంత మనీ దాచిపెట్టి మళ్ళీ ఆ టైంకి జనరేట్ చేసి ఇస్తున్నారంటే 50,000 to 60,000 వరకు తీసుకుంటారు. మనకి రిటర్న్స్ ఎంత ఇస్తుంటారో కూడా మనకు చెప్తారు మ్యామ్, 8%, 4%, 12% అనేది కూడా ముందే మనకి ఎస్టిమేషన్ చేసి ఇస్తారు. ఓకే. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు జనరల్ డెత్, హార్ట్ అటాక్ ఇలాంటివి అంటే ఒకలాగా ఉండొచ్చు. సో ఇంకొంతమంది వెంటనే డిసీజెస్ లాగా రావడము, ఆపరేషన్స్ అని చెప్పి సో చేయించుకొని మళ్ళీ 2-3 days బాగుండి మళ్ళీ చనిపోతారు, అలాంటి డెత్స్కి కానీ. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. సో అలాంటప్పుడు సో ఈ డెత్స్ వల్ల కూడా బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? అంటే నెక్స్ట్ ఫ్యామిలీకి ప్రాబ్లం ఉండకూడదు కదా. ఇక్కడ అంటే మళ్ళీ టర్మ్ లాగా
ఇలాగ టర్మ్లో అయితే వాళ్ళ అనుకున్న అమౌంట్ అయితే మొత్తం ఫ్యామిలీకి వస్తుంది. టర్మ్లో సేవింగ్స్ అనేది ఏంటంటే లాస్ట్ కాన్సెప్ట్, ఇది మనం సేవ్ చేసుకునే అమౌంట్. మనం సేవ్ చేసుకునే అమౌంట్ మనకి ఎలా చనిపోయినా మన అమౌంట్ మనకి ఇచ్చేస్తారు. మిగతా వేవ్ ఆఫ్ చేసేసి మన అమౌంట్ మనకి ఇస్తారు. రిటర్న్ వచ్చే అమౌంట్ తక్కువ ఉంటుంది. సేవింగ్స్లో వాళ్ళు ఇచ్చే బెనిఫిట్ ఇంటూ 10 టైమ్సే ఉంటుంది. మనం 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షలే వస్తాయి. అదే టర్మ్లో అయితే మనం 1 crore పెట్టుకోవచ్చు, 1.5 బేస్డ్ ఆన్ అవర్ ఇన్కమ్ పెట్టుకోవచ్చు. సేవింగ్స్ ఎవరికైనా ఇన్కమ్ లేని వాళ్ళకి సేవింగ్స్ ఇప్పుడు ఎల్ఐసి ఎలా అయితే కట్టించుకుంటున్నారో చిన్న చిన్న ప్రీమియమ్స్ అలా కట్టించుకుంటూ ఉండొచ్చు. లైఫ్ లాంగ్ అమౌంట్ అంతా తీసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకోటి సేవింగ్స్ ప్లాన్లో 10 years కట్టమన్నాను, 11th year వెయిట్ చేయమన్నాను, 12th year నుంచి మీకు రిటర్న్స్ వస్తాయని అడిగి చెప్పాను నేను. అవును. అది ఇయర్లీ కావాలంటే ఇయర్లీ ఇస్తారు, లేదు మీకు రిటర్న్స్ కూడా మంత్లీలో కావాలంటే మంత్లీ ఇస్తారు. ఇప్పుడు మీకు 1,00,000 కట్టారు, ఇప్పుడు మీకు 12th year నుంచి 96,000 ఎంతో రిటర్న్స్ ఇస్తూ ఉంటారు. ఓకే. 96,000 డివైడెడ్ బై 12 months 8,000 చెప్పిన మీ అకౌంట్లో ప్రతి మంత్ అంటే ఎవ్రీ మంత్ 88,000 ఇస్తూ ఉంటారు. 8,000 మనకి రిటర్న్ ఇస్తూ అలా కాకుండా మనకు బల్క్ అమౌంట్ కావాలంటే ఆ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. ఆ ఇయర్ మొత్తం వెయిట్ చేస్తే ఆ బల్క్ అమౌంట్ కూడా ఒకటేసారి 96,000 మన అకౌంట్కి వేస్తారు ఇయర్కి ఒకసారి. ఓకే. మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 30 years ప్రీమియం అండి టోటల్. 10 years మనం పే చేసాం అంటే ఇంకా 20 ఉన్నాయి. 1 year వెయిట్ చేసాం ఇంకా 19 ఉన్నాయి. అవును. 19 into 96,000 అని కదా మరి నేను ఇస్తానది 1 lakh వేసుకోండి, 19 lakhs వస్తున్నాయి మనకి రిటర్న్. అవును. ఎట్ ద సేమ్ టైం మనకి లాస్ట్ 30th yearలో మనం కట్టిన 10 lakhs ఇచ్చేస్తారు. సో మనకి రిటర్న్స్ ఎంత వచ్చాయండి? 29 lakhs వచ్చాయి. మనం పెట్టింది 10 lakhs. అవును. సో ఆల్మోస్ట్ 19 lakhs వరకు ప్రాఫిట్లో ఉన్నాం మనం. అవును. సేవింగ్స్. కానీ మధ్యలో ఏదైనా జరిగితే 12 lakhs అనేది కుటుంబానికి ఇచ్చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఈ పాలసీ రన్ అవుతూనే ఉంటుంది. ఓకే. సో ఈ పాలసీకి సంబంధించి ఏవైతే ఎక్స్పెన్సెస్ వాట్ ఎవర్ ఉన్నాయో అన్ని ఇందులో కవర్ అయిపోతాయి. కట్టడం ఇంకోటి కూడా ఏంటిదంటే అదే అమౌంట్ మీకు నేను 10 years కడుతున్నానండి, 12th year నుంచి రిటర్న్ తీసుకోలేను, నాకు నెక్స్ట్ మంత్ నుంచి ఏమైనా రిటర్న్ ఇవ్వగలుగుతారా అని అడుగుతారు. అవును, ఇలా కూడా ఉంటారు. ఇస్తాం. ఇమీడియట్ ఇన్కమ్ ప్లాన్ అని ఉంటుంది. అంటే దానికి కూడా ఏమైనా ప్రీమియం లాగా టర్మ్స్ ఉంటాయా? లేదు మ్యామ్, సేమ్ ప్రీమియం. ఓకే. మీకు ఇప్పుడు 1 lakh కట్టారు మీరు, నేను 96,000 ఎప్పుడు నుంచి ఇస్తాను? ఫస్ట్ 12th year నుంచి ఇస్తాను. ఇప్పటి నుంచి కూడా నేను ఇవ్వగలుగుతాను మీకు. ఎంత? 3,900 per month ఇస్తాను. ఓకే. నెక్స్ట్ మంత్ నుంచి 4,000 అనుకోండి, 48,000 రిటర్న్ ఇస్తున్నాను. మీరు ఈ మంత్ మీరు 1,00,000 రూపాయలు నాకు ఇవ్వండి, నెక్స్ట్ మంత్ నుంచి మీకు 4,000 చొప్పున మీ అకౌంట్లో వేపిస్తూ ఉంటాను. మేము మా కస్టమర్స్కి చెప్తుంది ఏంటిదంటే ఆ 4,000 తీసుకెళ్ళి మీరు ఎలాగో 1,00,000 ఇన్వెస్ట్ చేద్దామని మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నారు. ఈ 4,000 వాడుకోకుండా యూ గో ఫర్ సిప్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద నెల 4,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఈ 4,000 10 సంవత్సరాలలో 4.8 lakh ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది మనకి మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ వేసుకుంటే ఇది ఒక 10 lakhs అవుతుంది. మనం ఇన్వెస్ట్ చేసింది 10 lakhs, మనకి ఇక్కడ ఆల్రెడీ 10 lakhs వచ్చేసాయి. సో నెక్స్ట్ వచ్చేంత ప్రాఫిటే. అవునండి. మల్టిపుల్ ఇన్కమ్ కింద కన్వర్ట్ చేసుకోండి. చిన్నగానే చేసుకోండి, కానీ కొంచెం మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్తూ సేవింగ్స్లలో ఇప్పుడు మీ పేరు మీద తీసుకున్నారు, నెక్స్ట్ మీ వైఫ్ పేరు మీద, అలా మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు. లేదు ఒక్కరు ఏం చేస్తారంటే లంసం పెట్టేస్తారు. ఇప్పుడు మీరు ఏదో పొలం ఉంది మ్యామ్, మీకు అమ్మారు, ఒక 15 లక్షలు 20 లక్షలు వచ్చాయి, దాన్ని ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, మ్యూచువల్ ఫండ్ ఎఫ్డి చేద్దాం అనుకుంటున్నారు, సేవింగ్స్ ప్లాన్లో చేయండి. 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒక 5 years తర్వాత నాకు కావాలి క్యాష్ అనుకోండి, 5 years తర్వాత మీ క్యాష్ మీకు ఎంతైతే జనరేట్ చేసిందో 24 25 26 అది యాడ్ చేసి మీకు ఇచ్చేస్తారు. ఒక్కోసారి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా మనీ ఎక్కడ జనరేట్ అవ్వక సరే ఇంకా ఫైనల్లీ దీని మీద చూద్దామని అనుకుంటారు, సో అప్పుడు కూడా ఇచ్చేస్తారు. ఎమర్జెన్సీ పాలసీ పీరియడ్ ఇస్ పీరియడ్. ఓకే. సో ఆ 5 years అంటే 5 years ఆగాలి, 1 year అంటే 1 year వరకు ఆగాలి. ఓకే. సో ఇప్పుడు మీరు ఒక 20 lakhs 30 lakhs వచ్చాయి, నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు, ఒక 5 years తర్వాత ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను, అప్పటికి యూజ్ అవుతాయి కదా అనుకుంటే సేవింగ్స్ ప్లాన్లో 1 time ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదు 5 years సేవ్ చేసుకుంటాను, ఇంకా 5 years తర్వాత డబ్బులు తీసుకుంటాను. ఇదంతా టైలర్ మేడ్ అండి. మనం ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి మనకు బట్టలు ఎలా కుట్టించుకోవాలో సేమ్ సేవింగ్స్ ప్లాన్లో నాకు తగ్గినట్టు ఇవ్వండి అంటే పాలసీస్ ఇస్తారు.
ఓకే. అన్ని కంపెనీస్ నుంచి కవరేజ్ ఇస్తూ ఉంటారు మ్యామ్. నైస్ అండి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో లైఫ్ ఇన్సూరెన్స్ అంటే నాట్ ఓన్లీ యాక్సిడెంట్ ఇలాంటి ప్రీమియర్, సేవింగ్స్ కూడా ఉంటాయి. సో మనకు రిటర్న్స్ రావాలన్నా కూడా కొంచెం ఒక 10 ఇయర్ ఉంటుంది. సో 5 ఇయర్స్ 1 ఇయర్ అన్నది మనం ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టు సో మనకి ఎంత కావాలి, మళ్ళీ కట్టలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఇలా కట్టలేని అన్నప్పుడు మనకు వచ్చే హాఫ్ అమౌంట్. సో ఇలా నిజంగా అండి ఇప్పుడు మనం 1000 రూపీస్ 3000 రూపీస్ దాచుకుందాం అన్నా ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. మన దగ్గర ఉండవు, పెట్రోల్ అనో ఏదైనా బర్త్డే అనో ఎవరికైనా ఇవ్వాలనో డబ్బులు ఉంటాయి ఆగబుద్ధి కాదు. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అదే ఆ 3000 మనది కాదు అని చెప్పి ఖర్చు పెట్టేస్తున్నాం అనుకుంటే మనకి ఒక 3-5 ఇయర్స్ తర్వాత మనకి అమౌంట్ అన్నది బల్క్ వస్తుంది. సో అప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే ఒకలాగా, లేదంటే సేవింగ్స్లోనే పెట్టుకుంటే ఇంకోలాగా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, బాగుంటుంది మనకు కూడా నెక్స్ట్ ఎలా ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మీరు టర్మ్ విన్నారు, సేవింగ్స్ విన్నారు, అవును, ఈ రెండు కలిపిన కాన్సెప్ట్ యూలిప్ ప్లాన్ ఉంటుంది. అది మీకు నెక్స్ట్ దాంట్లో నేను ఇయర్లీ ప్లాన్, యూలిప్ ప్లాన్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఓకే, సేవింగ్స్ ప్లస్ టర్మ్ ఉన్న ప్లాన్ అంటారు దాన్ని. నేను దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే సార్, నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తారన్నారు యూనిక్ ప్లాన్ అని చెప్పి. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇంకా మీకు ఎవరికైనా లైఫ్ ఇన్సూరెన్స్లో సేవింగ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, దాని గురించి డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఇంకా ఏమైనా సందేహాలు ఎక్కువ ఉంటే మాత్రం కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్.